వీరములు చెప్పింది వినాలి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వైపీ బ్రో రివ్యూస్. నా పేరు ప్రసాద్ మామ. మనం ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ట్రైలర్ గురించి మిగతా విషయాలు ముందు అయితే మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ట్రైలర్ లో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన రాసిన 3 డైలాగులు కూడా థియేటర్ లో భలే పేలాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అండ్ తనకల్ బర్ని గారు డైమండ్ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ షాట్ పడింది. అబ్బో గూస్ బంప్స్ మూమెంట్ అది. అండ్ యాక్షన్ సీన్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, కలర్ గ్రేడింగ్ గానీ, అండ్ ట్రైలర్ కట్స్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. చాలా బాగా కుదిరాయి కూడా. ఇంకా గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి మా ట్రైలర్ లో. కానీ వాటికి సంబంధించిన విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అది సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఎంఎం కీరవాణి గారు అందించిన మ్యూజిక్ నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అండ్ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ అయితే వచ్చింది. ఆ సాంగ్ పర్లేదు అన్నట్టుగానే ఉందిలే కానీ ఆ మ్యూజిక్ అయితే అంత సెట్ అవ్వలేదు. ముందుగా మెయిన్ అసలు బీజిఎం లేదు ఈ ట్రైలర్ లో. అండ్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ అయితే స్టార్ట్ అయింది మామ. పర్లేదు, అర్జున్ దాస్ వాయిస్ కూడా భలే సెట్ అయింది. అర్జున్ దాస్ వాయిస్ ఆల్రెడీ మనం ఓజీ గ్లిమ్స్ కి అయితే చూసేసాం. ఇలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అనగానే మొత్తం సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది అనమాట. నిధి అగర్వాల్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ బాబీ డియోల్ గారు ఔరంగజేబు గా సెట్ అయిపోయాడు అలాగా విలన్ గా. అండ్ ఈ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గారు విల్లుని తిప్పే స్టైల్ ఉంటుంది. అంటే ఆ విల్లుని అలా తిప్పుతూ ఉంటే ఎదురుగుండా వచ్చే బాణాలు ఇరిగి పక్కన పడిపోతూ ఉంటాయి అనమాట. ఆ ట్రైలర్ చూస్తే నాకు బాహుబలి సినిమాలో ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ గుర్తుకొచ్చింది అనమాట. ఇంకా ఈ సీన్ లో అయితే పవన్ కళ్యాణ్ గారి ఉగ్ర రూపం చూశాను నేనైతే. అండ్ ఫైనలీ 11 సార్లు పోస్ట్ పోన్ అయింది మామ ఈ మూవీ. అండ్ ఫైనలీ 5 సంవత్సరాల షూటింగ్ అయితే పూర్తి చేసుకుని ఈ మూవీ రిలీజ్ దగ్గర పడిపోయింది. ఈ నెల 24వ తారీఖున మూవీ అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే చెప్పారు మా. ఒకవేళ ట్రైలర్ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్. వచ్చేసింది.